హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సిరి చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఈ వ్లాగ్లో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఇక్కడైతే జొన్నలు రాగులు కలిపి జావ అయితే ప్రిపేర్ చేసేసానండి. ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, నేను లింక్ను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే రైస్ కూడా అయిపోయిందండి. ఇంకా చట్నీకి అయితే పల్లీలు వేయించేసాను. అలాగే ముందు రోజు నైటే దోసపిండి తీసి పెట్టేశానండి. ఇంకా పైన కొంచెం పనులన్నీ రెడీ చేసుకుని ఇంకా కిందకొచ్చి చిమ్మి నీళ్లు చల్లి ఇలా చిన్నగా ముగ్గు అయితే వేసానండి. ఫ్లవర్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. ఓన్గా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేసుకుంటూ ఉంటానండి. డైలీ ఇదే ముగ్గు వేయాలని ఏముండదు. ఇప్పుడైతే రెసిపీని స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పెద్ద టమాటా, 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, ఒక 5 వెల్లుల్లిని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకుని జార్కి క్యాప్ పెట్టేసుకుని ఇలా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను షుగర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని దీనిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5-6 వెల్లుల్లి, అలాగే ఒక చిన్న ఆనియన్ కూడా చాప్ చేసేసుకుని ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి. ఇలా కొంచెం మనకి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి బీన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అలాగే మీ దగ్గర క్యాబేజీ ఉంటే కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము మిక్సీ పట్టుకుని ఫ్రై చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకుని మరలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 గ్లాసు బాస్మతి రైస్ని అయితే ముందుగా ఉడికించి పెట్టుకున్నానండి. ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకుని తిరిగి ఒకసారి మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకునేటప్పుడు కొంచెం స్లోగా మిక్స్ చేసుకోండి. రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు మొత్తం కలిపిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని తిరిగి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కానీ లేకపోతే స్ప్రింగ్ ఆనియన్స్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఎలాంటి సాసెస్ లేకుండా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మా పిల్లలకి ఎప్పుడు చేసినా కూడా మళ్ళీ మళ్ళీ చేయమంటారు. స్కూల్కి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టిస్తానండి. పిల్లలు ఉంటారు కదా, అందరూ షేర్ చేసుకుంటారు. ఇంకా ఇక్కడైతే హాట్ వాటర్ అన్నీ పెట్టేసానండి. ఇంకా ఇక్కడ వచ్చేసి టిఫిన్కి వచ్చేసి పిల్లలకి ఎగ్ దోశలు వేస్తున్నాను. ఆల్రెడీ ముందు రోజు ఎర్రకారం అవి చేసి పెట్టుకున్నాను, ఇంకా అవైతే ఉన్నాయండి. ఇంక ఇక్కడైతే పిల్లలకి ఎగ్ దోశలు అలాగే ప్లెయిన్ దోశలు అయితే వేసి ఇచ్చేస్తూ ఉన్నాను. ముందే పాపకి జడ వేసేసాను. ఇంకా వాళ్ళ అన్నయ్య అయితే ఫ్రెష్ అవుతున్నాడు, అందుకే ముందు పాప అయితే ఇంకా టిఫిన్ అయితే చేస్తుందండి. ఇంకా మా అబ్బాయికి కూడా టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను. డైలీ అయితే వేయడానికి కుదరదండి. ఎప్పుడైనా కుదిరినప్పుడు వీక్లీ 1 టైమ్స్ కానీ 2 టైమ్స్ కానీ వేస్తాను. ఇంకా ఇక్కడైతే పిల్లలకి టిఫిన్ వేసి ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు తినేలోపు ఇంకా ఇక్కడ వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా చల్లారిపోయిందండి. చల్లారిన తర్వాత ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తూ ఉన్నాను. ఇంకా ఆల్రెడీ మా పాప వచ్చి ఒకసారి టేస్ట్ చేసి వెళ్ళింది. ఇంకా మమ్మీ ఈరోజు మాకు టిఫిన్కి వెజ్ ఫ్రైడ్ రైసే పెట్టు మమ్మీ అన్నారు.
వద్దు నాన్న కొంచెమే చేశాను కదా సరిపోదు అని చెప్పేసి ఇంకా పిల్లలకి టిఫిన్ వేసి ఇచ్చేసి ఇంకా స్నాక్స్ కూడా పెట్టేశాను. వాటర్ బాటిల్లో వాటర్ అన్నీ పోసేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ అయిపోయిందండి. పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను కూడా పైకి వచ్చేసాను. మా అబ్బాయి హడావిడిలో టై పెట్టుకోవడం మర్చిపోయాడు పాపం. ఇంకా ఇంటికి వచ్చాకైతే చెప్పాడండి, మమ్మీ మార్నింగ్ టై మర్చిపోయాను అని చెప్పాడు. ఇంకేం చేస్తామండి, మర్చిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో పనులు అయితే ఇంకా ఎక్కడవక్కడే ఉన్నాయి. పిల్లలైతే ముందు వెళ్ళిపోయారు కదా, ఇంకా తర్వాత మన పనులు నెమ్మదిగా చేసుకుంటూ ఉంటాను. ఇంకా మిషన్లో బట్టలు వేయాలి, ఇంకా బెడ్షీట్లు అన్నీ మడత పెట్టాలండి. ఇంకా ఇంట్లో టిఫిన్ అది చేసేసిన తర్వాత ఇంకా ఇల్లు చిమ్ముకోవడం మాఫింగ్ అన్నీ అయిపోయాయండి. బెడ్షీట్లు మడత పెట్టుకోవడం అన్ని పనులు అయితే అయిపోయాయి. ఇంకా ఎక్కడ పనులు అక్కడ అయిపోతేనే మనకు కూడా బాగుంటుంది కదండి. ఇంకా పనులన్నీ అయిపోయాయి. ఇంకా ఈరోజు మిషన్లో బట్టలు అయితే కొంచెం లేట్గా అయ్యిందండి మిషను, ఎందుకంటే సరిగ్గా పవర్ ఉండట్లేదు మాకు. ఇంకా అందుకే ఈరోజు మిషన్లో బట్టలు అయితే లేట్గా అయ్యాయి. 10:30 అలా అయిపోయింది. ఇంకా మిషన్లో బట్టలు అయితే ఆరేసేసాను. ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ కంటిన్యూషన్ వీడియో అండి. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూను పోపు దినుసులను యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఒక ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక ఆనియన్, రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకుని ఒక 2 పచ్చిమిర్చిని మిక్సీలో కొంచెం కోర్సుగా పట్టుకొని ఇలా ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులోకి 1 కప్పు అటుకులను తీసుకోవాలండి. ముందే నేను ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నాను. బౌల్లోకి యాడ్ చేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంతేనండి, చాలా సింపుల్గా మనకి అటుకులతో ఉప్మా అనేది రెడీ అయిపోయింది. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు మనము టిఫిన్ కింద కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు అయితే నేను స్నాక్స్ కింద పిల్లలకి ఇలా చేసి ఇచ్చేసాను. అలాగే మన ఛానల్లో స్వీట్ షాప్ స్టైల్లో అటుకుల మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి. లింక్ని డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఈవినింగ్ పిల్లలకైతే స్నాక్స్ అయితే ఇలా చేసేసి ఇచ్చానండి. అలాగే మీరు మీ పిల్లలకి ఏం స్నాక్స్ చేశారో కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా అందరం కూర్చొని తింటూ ఉన్నామండి ఇక్కడ. ఇంకా పిల్లలైతే చదువుకోవడానికి కూర్చున్నారండి. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇంకా దేవుడికి అయితే ఇలా చిన్నగా పూజ అయితే చేసేసుకున్నానండి. పూజ చేసేసుకొని ఇంకా బౌల్స్ అన్నీ ముందే క్లీన్ చేసేసుకున్నాను. అలాగే చపాతీ పిండి అయితే ఆఫ్టర్నూనే కలిపి పెట్టుకున్నానండి. చపాతీలు అయితే భలే పొంగుతూ వస్తాయండి, నాకు ఆఫ్టర్నూనే కలిపి పెట్టుకుంటాను కదా. ఇంకా ఈరోజు చపాతీలోకి అయితే టమాటా పచ్చిమిర్చి చట్నీ అయితే చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటానండి. వీడియో అయితే తీయలేదు, అమ్మ చెప్తూ ఉంటే చేశాను. అమ్మ చాలా బాగా చేస్తుందండి పచ్చళ్ళు కానీ కర్రీస్ కానీ అవన్నీ. ఇంకా అలాగే ఇక్కడైతే ఎగ్ చపాతీ అయితే చేశానండి. ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. వ్లాగ్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.